రాత్రి 2 గంటలకు ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది. గట్టిగా వర్షం కురుస్తుంది. రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. ఆ వర్షంలో ఒక కుర్రాడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. అతని ముఖం మీద వర్షం నీళ్లు పడుతున్నాయి, కానీ అతని కళ్ళలో నుంచి వస్తున్న కన్నీళ్లు వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. అతని దగ్గర డబ్బు లేదు, ఫోన్ లేదు, ఎవరికైనా కాల్ చేయడానికి, ఆకాశం లేదు, తలదాచుకోవడానికి ఇల్లు లేదు. ఈ ప్రపంచంలో తనని చూసుకునే ఒక్క మనిషి కూడా లేదని అతనికి అనిపిస్తుంది. జీవితం అతన్ని పూర్తిగా కూల్చేసింది. ఆ కుర్రాడు పేరు అర్జున్, వయసు 29 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్ గా 24 గంటల క్రితం అతను ఈ స్థితిలో లేడు. కరెక్ట్ గా ఒక రోజు ముందు అతను ఒక పెద్ద టెక్ కంపెనీ ఫౌండర్. అతని కంపెనీ విలువ దాదాపు 80 కోట్లు. అతని కింద పనిచేసి దాదాపు 50 మంది టీం. లగ్జరీ లైఫ్, కార్, అపార్ట్మెంట్, సోషల్ మీడియాలో రెస్పెక్ట్. అందరూ అతన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకునే స్థాయిలో ఉన్నాడు. కానీ జీవితం ఒక్కసారి మారిపోయింది. ఒకే ఒక్క రోజుల్లో అన్ని తారుమారయ్యాయి. ఎందుకంటే అతను నమ్మిన మనిషి అతన్ని మోసం చేశాడు. అతని బెస్ట్ ఫ్రెండ్, అతని కో ఫౌండర్, అతనికి సక్సెస్ కి కారణం అనుకున్న వ్యక్తి, అదే వ్యక్తి అతన్ని కిందికి లాగాడు. ఇన్వెస్టర్ తో గుప్తంగా డీల్ చేసుకున్నాడు. ఒక బోర్డ్ మీటింగ్ లో అర్జున్ ని నేరుగా కంపెనీ నుండి బయటకు పంపేశారు. యు ఆర్ అవుట్ అనే ఒక మాటతో అతని ప్రపంచం మొత్తం కోల్పోయింది. అతని అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి, లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీడియా అతనికి తప్పుగా చూపించింది. ఒక్క రోజులో హీరో నుంచి జీరో అయ్యాడు. అన్ని కోల్పోయి చివరిగా వెళ్ళింది ఒకే ఒక చోట. అతని జీవితంలో అతను నిజంగా ప్రేమించిన అమ్మాయి దగ్గరికి. ఆ ఇంటి ముందు నిలబడి తలుపు కొట్టాడు. తలుపు తెరిచింది. అతను అన్నాడు, నేను అంతా కోల్పోయాను, నాకు నీ సపోర్ట్ కావాలి. ఆమె అతను చూసి కొన్ని క్షణాలు మౌనంగా నిలబడింది. తర్వాత నెమ్మదిగా చెప్పింది, సారీ, నేను ప్రేమించింది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని, ఇప్పుడు నువ్వు కాదు అని తలుపు మూసేసింది. ఆ శబ్దం అతని హృదయాన్ని చీల్చేసింది. ఇప్పుడు అర్జున్ తిరిగి రోడ్డు మీద వర్షంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. జీవితంలో అన్ని కోల్పోయిన మనిషి ఎలా ఫీల్ అవుతాడో అతనికి అర్థమైంది. ఇదే రాక్ బటన్, ఇక కిందికి వెళ్ళడానికి ఏమీ లేదు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి లేదా ఇక్కడే ముగియాలి. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? చాలా మంది ఈ స్టేజ్ లో ఏం చేస్తారో తెలుసా? ఎవరికైనా బ్లేమ్ చేస్తారు, తన అదృష్టాన్ని తిట్టుకుంటారు, గదిలో కూర్చొని ఏడుస్తారు, లేదా లైఫ్ కి గుడ్ బై చెప్పాలని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడే మారిపోతారు, ఇక్కడే కొత్తగా పుడతారు. అర్జున్ కూడా అలా మారిపోయాడు. అతను ఆకాశం వైపు చూశాడు. వర్షం ఇంకా కురుస్తుంది. ఒక్కసారి అతను నవ్వాడు. ఎందుకంటే అతనికి ఒక నిజం అర్థమైంది. నా దగ్గర అన్ని పోయినా నా దగ్గర నేనున్నాను. అదే అతనికి బిగ్గెస్ట్ పవర్. అతను మెల్లగా నడుస్తూ ఒక చిన్న కాఫీ షాప్ కి వెళ్ళాడు. జేబుల్లో డబ్బులు లేవు, కానీ ఒక మనిషి ఇచ్చిన చిన్న సాయంతో కాఫీ తీసుకున్నాడు. ఒక మూల కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ తీసుకున్నాడు. స్క్రీన్ ఓపెన్ చేశాడు. చాలా రోజుల తర్వాత అతను మళ్ళీ కోడింగ్ టైప్ చేయడం మొదలు పెట్టాడు. ఒక్కొక్క లైన్ టైప్ చేస్తూ అతను తన జీవితం మళ్ళీ నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచాయి. రాత్రి పగలు పని చేశాడు. నిద్ర లేదు, సౌకర్యం లేదు, కానీ ఒక విషయం మాత్రం ఉంది, భయం లేదు. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదు, గెలవడానికి మాత్రం చాలా ఉంది. అతని మైండ్ సెట్ అతనికి ముందుకు నడిపించింది. 3 సంవత్సరాలు గడిచాయి. అర్జున్ మళ్ళీ నిలబడ్డాడు కాదు, ఈసారి ఇంకా పెద్ద స్థాయిలో ఎదిగాడు. అతని కొత్త కంపెనీ గ్లోబల్ లెవెల్ కి వెళ్ళింది. పెద్ద పెద్ద క్లయింట్స్ వచ్చారు. అతని పేరు మళ్ళీ వినిపించింది. కానీ ఈసారి అతను మారిపోయాడు. ఈసారి ఎవరికి అతను బ్లైండ్ గా నమ్మలేదు, తన మీదే అతను నమ్మకం పెట్టుకున్నాడు. ఒకసారి అతని ఆఫీస్ లోకి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఒకప్పుడు అతనికి బయటికి తోసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఫెయిల్ అయింది. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న ధైర్యం లేదు, కష్టకాలంలో నిలబడే శక్తి లేదు. వాళ్ళు అర్జున్ దగ్గరికి వచ్చి మాకు హెల్ప్ చేయని అడిగారు. అర్జున్ వాళ్ళని చూసి కేవలం ఒక స్మైల్ ఇచ్చాడు. ఎందుకంటే అతనికి రివెంజ్ అవసరం లేదు, అతని సక్సెస్ చాలు ఆన్సర్ ఇవ్వడానికి. ఇక్కడ ఒక నిజం ఉంది, జీవితంలో కోల్పోయేది మనం డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, అవకాశం కావచ్చు, కానీ మనసులో ఉన్న ధైర్యాన్ని కోల్పోతే మాత్రం మనం పూర్తిగా ఓడిపోతాం. ధైర్యం ఉన్నంత కాలం మనం మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇప్పటి వరకు కోల్పోయింది ఏమిటి? ఒక జాబ్, ఒక రిలేషన్, కొంత డబ్బు, అంతే కదా? కానీ మీలో ఉన్న స్కిల్స్, మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న ధైర్యం, ఇవి ఇంకా మీతోనే ఉన్నాయి. వాటిని ఎవ్వరూ తీసుకోలేరు. జీవితంలో సక్సెస్ అనేది శాశ్వతం కాదు, ఫెయిలియర్ కూడా శాశ్వతం కాదు. కానీ ఈ రెండింటిని దాటి మళ్ళీ ముందుకు వెళ్లే ధైర్యమే అసలైన శక్తి. మీరు ఓడిపోవచ్చు, కానీ లేచే వరకు మీరు ఓడిపోలేదు. కాబట్టి ఈ రోజు ఒక డిసిషన్ తీసుకోండి. మీరు ఓడిపోవాలా లేక మళ్ళీ లేచి గెలవాలా? మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే చివరకు మీ కథను రాసేది మీరు మాత్రమే. గుర్తు పెట్టుకోండి, నన్ను ఓడించేది పరిస్థితులు కాదు, నేను భయపడిన రోజు నేను ఓడిపోతాను. కాబట్టి భయాన్ని వదిలేయండి, ధైర్యాన్ని పట్టుకోండి, ముందుకు అడుగు వేయండి, మీ జీవితాన్ని మీరే సృష్టించండి. ఇది మీకు కథ కూడా కావచ్చు. మీరు నిర్ణయిస్తే ఇప్పుడే మొదలు పెట్టండి.